అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా? ఈ కథ చాలా మందికి తెలియదు. సంక్రాంతి మొదటి రోజునే భోగి పండుగగా జరుపుకుంటారు. భోగి అనే పదం సంస్కృతంలో భోగ నుంచి వచ్చింది. అంటే ఆనందం, ఐశ్వర్యం అని అర్థం. ఈ రోజున తెల్లవారుజామున పెద్దలతో కలిసి భోగి మంటలు వేస్తాం. పాత చీపురు, పాత వస్త్రాలు, పనికిరాని చెక్కలు అన్ని విసిరేసి అగ్నిలో వేయడం ఒక సంప్రదాయం. ఇది కేవలం చెత్త కాదు, మన జీవితంలో ఉన్న పాత దుఃఖాలు, చెడు అలవాట్లు, నెగిటివ్ ఆలోచనలు వాటన్నిటిని భోగి మంటల్లో కాల్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఈ భోగి యొక్క సందేశం. పురాణాల ప్రకారం ఇంద్రునికి చేసే యజ్ఞాలు, వర్షాల వరాలు, పంటల పండుగకు కృతజ్ఞత చెప్పే రోజు కూడా భోగే. రైతులు పంటలు కోసి ఆనందంతో అగ్నికి నమస్కరిస్తారు. ఇళ్లల్లో రంగవల్లులు, బొబ్బెమ్మలు, పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు. చిన్నపిల్లలకు పూలు, రేగి పండ్లు తలపై పోస్తారు. దీనినే భోగి పండ్లు పోయడం అంటారు. దీని అర్థం పిల్లల జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వాదం ఇవ్వడం. అందుకే భోగి అంటే పాత దుఃఖాలు కాల్చేసి కొత్త ఆశలతో జీవితాన్ని ప్రారంభించే రోజు. సంక్రాంతి గురించి, భోగి గురించి ఫుల్ వీడియో చేశాను. ఇక్కడ కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి, లేదా ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి.